బాటసారుల దాహాన్ని తీర్చేందుకు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోరిపెళ్ల మార్కండేయ వీర్రాజు అధ్యక్షతన వహించగా కొవ్వూరు కృష్ణార్జున చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ అధినేత బొడ్డు బాపిరాజు సౌజన్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కృష్ణార్జున చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు సూర్యదేవర రామారావు మాట్లాడుతూ కాకతీయ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుణం చంద్రమౌళి సౌజన్యంలో ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, సూరిబాబు, వీర్రాజు, నేమని, కుమారబాబు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే చలివేంద్రం మా అన్న టీం వర్క్ ద్వారా ప్రారంభోత్సవం చేస్తాం. అదృష్టంగా భావిస్తాం. గత 7 సంవత్సరాల నుంచి దాతలు సహకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్లాలని ఒక చలివేంద్రంతో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా అవసరమైతే చేతబడితే మన రామారావు కానీ కుమారబాబు గారు అని చెప్పి పిల్లలకి ఏమన్నా అవసరం వచ్చిన పుస్తకాలు కానీ వైద్యానికి అవసరమైనప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ స్త్రీలు కానీ సహకారం చేస్తున్నారు. ముందు కూడా ఈ టీం ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని భగవంతుడు కోరుకుంటున్నాం. అది కోవిడ్ సమయంలో మేము చేయకపోవడం వల్ల దాన్ని అలా రిజర్వ్ ఫండ్లో పెట్టాము. ఇన్ కేసు మాకు ఇప్పుడు వచ్చిన దాతల సొమ్ము సరిపోకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ చేయవలసి వస్తే ఆ డబ్బు కూడా తీసేసి మేము దీనికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు కొంతమంది టీం ఉన్నారు. ప్రిపరేషన్ టీము, డిస్ట్రిబ్యూషన్ టీము, అలాగే ఫైనాన్షియల్ టీము. ఈ ముగ్గురు టీములు కూడా అందరూ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్, అబౌవ్ 65 ఇయర్స్ ఏజ్. అయినా కూడా పొద్దున్నే వచ్చి కష్టపడి మా సంజీవరావు గారు, అలాగే మా వీర్రాజు గారు, జీవిరిపాటి వీర్రాజు గారు, అలాగే ఇంకా కొంతమంది అందరూ వచ్చి పొద్దున్నే 7 గంటలకల్లా వచ్చి తయారు చేసి రెడీ చేసి పెట్టి వెళ్తుంటే తర్వాత మా టీం వచ్చి మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఎండాకాలం ఎంతవరకు కొనసాగితే అంతవరకు కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. అలాగే దీనికి సహాయ సహకారాలు అందించిన మా బొడ్డు బాపిరాజు గారు, టెంట్ హౌస్, కనకమాల టెంట్ హౌస్ గారికి, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ అకామిడేషను, ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా బయట నుంచి తేవాలంటే చాలా కష్టము. వీటన్నీ కూడా ఆయన ఇక్కడే సమకూర్చారు కాబట్టి ఆయనకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు.